నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా ముచ్చటించిన సీఎం. విజయవాడ సిటీ భవానీపురంలో రౌడీల బెండు తీస్తున్న సీఐ ఉమామహేశ్వరరావు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. దుర్గగుడిలో అన్నదాన నాణ్యతను పాలక మండలి ప్రతినిధులు తనిఖీ. భక్తులకు మెరుగైన నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా ఈ పర్యవేక్షణ చేసినట్లు వెల్లడి. ధాన్యం కొనుగోలులో చారిత్రక విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, 3 లెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలు నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణల మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పున్నమిఘాట్లో కారుతో బీభత్సం చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులను స్థానిక శివాలయం సెంటర్ నుండి కంట్రోల్ రూమ్ వరకు రోడ్లపై నడిపించి తీసుకెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఏజీఎస్ టాస్క్ ఫోర్స్ సీఐ ఉమామహేశ్వరరావు భవానీపురంలో రౌడీల బెండు తీస్తున్నారు. ఆయన భవానీపురంలో ఛార్జీ తీసుకున్న వెంటనే రౌడీ షీటర్లను అసాంఘిక శక్తులకు ముందుగానే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ నెల 11న భవానీపురం పున్నమి ఘాట్ గ్రౌండ్లో ఉద్దేశపూర్వకంగా కారుతో బీభత్సం సృష్టించి ప్రమాదానికి కారకులైన కేసులో ముద్దాయిలు పెద్ద చిచ్చ, చిన్న చిచ్చ, జక్కుల దినేష్, భార్గవ్, మహేష్ ముద్దాయిలుగా ఉన్నారు. అందులో జక్కుల దినేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. దుర్గగుడిలో అన్నదాన నాణ్యతను పాలక మండలి ప్రతినిధులు తనిఖీ చేశారు. చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, పాలక మండలి సభ్యుల బృందం తనిఖీ చేశారు. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. అన్నదాన సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా ఈ పర్యవేక్షణ చేపట్టామని ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన భవనంలో నాణ్యత ప్రమాణాలను ఆలయ పాలక మండలి అధికారులు తనిఖీ చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్వయంగా భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓవి కె సీనానాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవరు శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్య కుమార్, సూకాసి సరిత, ప్రత్యేక ఆహ్వానితులు బ్రహ్మం తదితరులు అన్నదానంలో వడ్డించే ఆహారం నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులు, పాలక మండలి ప్రతినిధులు భక్తులతో కలిసి సహపంక్తిలో కూర్చొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానంలో భాగంగా అందిస్తున్న అన్ని రకాల వంటకాలను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే 9,789 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయగా సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 10,000 కోట్లకు పైగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే పరమావధిగా సీఎం, డిప్యూటీ సీఎం మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త మైలురాయిని సాధించిందని తెలిపారు. నమస్కారం అండి. రైతు కుటుంబాలకి ప్రత్యేకంగా మా కూటమి ప్రభుత్వం ఒక సంతోషాన్ని నింపే విధంగా, కష్టపడిన రైతుకి మనస్ఫూర్తిగా ఆనందం నింపే విధంగా ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కోసం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని బలోపేతం చేసి రైతు సోదరుల కోసం, రైతాంగాని కోసం, ఈ వ్యవస్థ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో మా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ, 3 శాఖలు కూడా అద్భుతంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ ఖరీఫ్ మాసంలో చాలా అద్భుతంగా చేసుకోగలిగాం. ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేదో దాని గురించి క్షేత్రస్థాయిలో మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతు సోదరులతోటి గోదావరి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ
ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో, 70-80 కిలోమీటర్ల దూరం ఉన్న మిల్లులకి ధాన్యం తోలుకోమని వాళ్ళు కంప్యూటర్లో కావాలని కొంతమంది లబ్ధి చేసే విధంగా వాళ్ళు చేసిన దుర్మార్గమైన ప్రయత్నాన్ని ఆ రోజు ఎండగట్టాం. కష్టపడి పండించిన ధాన్యానికి కనీసం డబ్బులు కూడా చెల్లించకుండా 6 నెలలు, 9 నెలలు, 3 నెలలు రైతు సోదరుల్లో అన్నిటికన్నా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగ కూడా రైతుల్ని అప్పులు పాలు చేసి కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు తెచ్చుకోలేక దళారుల వ్యవస్థ పైన ఆధారపడి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా దుర్మార్గంగా 1674 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిన ఘనత గతంలో పాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సమాజం బాగుండాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు ప్రత్యేకంగా బాగుండాలని నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం అందిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. మొట్టమొదటిది, కష్టపడి పండించిన ధాన్యం రైతు తను కోరిన మిల్లుకే తీసుకెళ్ళి అమ్ముకునే విధంగా ఏర్పాటు చేశాం. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో 48 గంటల లోపే మీరు అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం నుంచి మేము డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తాం అనే విషయం గత సంవత్సరమే ప్రవేశపెట్టాం. మూడో సంస్కరణ, తేమ శాతంలో ఎక్కడ పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో ఆ యంత్రాలన్నీ కూడా మార్చి మిల్లులో ఉన్న యంత్రం, క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రం రెండు కూడా ఒకే కంపెనీకి సంబంధించిన విధంగా ఆ పొరపాటు ఉండకూడదనే ఉద్దేశంతో మేము చేసాం. అంటే చాలామంది ఎన్నికల ముందు రకరకాల మాటలు చెప్తారు, అవకాశం దొరికినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈరోజు నా ప్రయత్నం ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి, వాళ్ళు అందించిన సహాయంతో కనీ వినియోగ రీతిలో ఒక చరిత్ర సృష్టించాం. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి ఖరీఫ్లో అని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక టార్గెట్ తెచ్చుకుంటే అందులో భాగంగా ఈ రోజుకి 41,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఆ ఒక్క సంఖ్యనే ఇంపార్టెంటే కాదు, ఎంత గణనీయంగా రైతాంగం ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో భరోసా ఇచ్చారనేది ఆ వివరణ కూడా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రక్రియలో 6,76,848 మంది రైతులు ఈ 41,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి అందించారు. ఇచ్చిన మాట మేరకు 9,789 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయానికే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. అంటే ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 10,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు సంక్రాంతి పండుగకి ఏనాడు గతంలో జరగలేదు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వచ్చాం. విజయవాడ రూరల్ పరిధిలోని రామవరపాడులో కొలువైయున్న శ్రీ వెంకమ్మ పేరాంటాలమ్మ తల్లి సంక్రాంతి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని ఆమె పుట్టినిల్లైన రాజుల బజార్ నుంచి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, తీన్మా డప్పులు మరియు భక్తుల కోలాహల మధ్య ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు. గ్రామ వీధులన్నీ భక్తుల జయ జయ ధ్యానాలతో ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ వైపు యార్లగడ్డ వెంకట్రావు తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి అమ్మవారికి సారి సమర్పించారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా రామవరపాడులో సహా ఈ 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.
కూడా లేదు. అలాంటి అమ్మవారి అమ్మవారిని దర్శించుకుని వ్యక్తిగతంగా నా కోరికలతో పాటు ఇప్పుడే కోరుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా అమ్మవారిని కూడా కోరుతుంది. లేకపోతే ఈ 9 గ్రామాల ప్రజలకి సాగునీరు కానీ చెత్త సమస్య కానీ పోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అమ్మవారి అనుగ్రహం బలంగా నమ్ముతున్నారు. వచ్చే సంవత్సరం అమ్మవారి కార్పొరేషన్లో కలపాలని అమ్మవారిని కూడా కోరుతున్నారు. ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్ చేస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయ నిరుద్యోగులను యువతను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుండి కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ఐక్య యువజన సమాఖ్య రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, లక్షల జీతాలు ఇప్పిస్తామని ఆశలు చూపి ఎరవేస్తున్న అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని సైబర్ నేరాలను నియంత్రించాలని యూవైఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ బాబు ప్రభుత్వాలకు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వేల మంది యువకులు ఈ ముఠాలో ఉచ్చులో చిక్కుకుంటున్నారని, ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుండి కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. చౌదరి గారి మీద అక్కడ ఉన్నటువంటి యూపీ పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం, బూటు కళ్ళతో తన్నడాన్ని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని విద్యార్థి యువజన సంఘాల మీద దాడులకు పాల్పడుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పోరాటాల ఫలితంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి చట్టాల్లో అన్నిటినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో కూడా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అడిగితే కేసులను తిరగదోడి విద్యార్థి సంఘాల నాయకులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు నిన్న వరుణ్ చౌదరి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. నిర్వీర్యం చేస్తూ బీబీ రామ్జీ అనే పథకం పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీల కడుపు కొట్టే విధంగా దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తీసుకురావడమే కాదు, చట్టానికి 2005లో యూపీఏ ప్రభుత్వం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు కలిసి తీసుకొచ్చిన చట్టానికి జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెట్టారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాతో జాతిపిత పేరును తొలగించి అలాగే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చట్టంలో అనేక సవరణలు చేశారు. ఆ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. అది చట్ట వ్యతిరేకము, అది చాలా దుర్మార్గమైన చట్టం అని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సేవ్ ఎంజీ నరేగా పేరుతో శాంతియుతంగా మార్చి చేస్తుంటే యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకొని గూండాగిరి చేస్తూ విద్యార్థి నాయకుడైన మా అధ్యక్షుడైన వరుణ్ చౌదరిని పోలీసులతో కొట్టించి కాళ్లతో తన్నిచ్చి ఒక విద్యార్థి నాయకుడిపై గూండాగిరి చేపించిన దుర్మార్గపు పాలన ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీ, అలాగే బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా శాంతి లేదు. ఇలాంటి దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, అలాగే మా బ్లాక్ పార్టీలోని సిపిఐ, సిపిఎం విద్యార్థి యువజన సంఘాలు అయినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, అలాగే ఏఐవైఎఫ్, టీడీఎస్ విద్యార్థి సంఘాలతో పాటు మేము దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులపై జరిగిన దాడిని ఏకకంఠంగా ఐక్యతతో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు మేము ఇలాగే ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్సీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రధానంగా ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తం నుండి విద్యార్థి సంఘాల నాయకులపైన, యువజన సంఘాల నాయకులపైన, మేధావులపైన, కవులపైన, అందరిపైన పూర్తిగా ప్రజల్లో ప్రశ్నలు సృష్టించేటువంటి నాయకులపైన ఈరోజు జైళ్ళల్లో వేయడాలు, అరెస్టు చేయడాలు, దాడులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి గారు ఏదైతే ఇటీవల గ్రామీణ ఉపాధి పథకానికి గాంధీజీ గారి పేరు మార్చారో దాన్ని ఖండిస్తూ పూర్తిగా గాంధీజీ గారి పేరుని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డం పెట్టుకొని విచక్షణంగా దాడి చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా, ఎన్ఎస్యూఐగా, ఇతర పీడీఎస్, ఏఐవైఎఫ్ సంఘాలుగా పూర్తిగా ఆందోళన చేపడతా ఉన్నాము. ఇదే పద్ధతిలో దేశంలో బీజేపీ పరిపాలన కొనసాగితే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున సమానం చెప్తామని కూడా తెలియజేస్తాం.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షులు తరుణ్ చౌదరిపై అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టుకుంటూ తీసుకెళ్లినటువంటి పరిస్థితి చూడడం జరిగింది. ఈ రోజున ఒక విద్యార్థి సంఘ నాయకుడిపై దాడి చేయడం అంటే ముమ్మాటికి కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఖండించాల్సినటువంటి విషయం. ఈ రోజున విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. వాటి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాల్సింది పోయి కూర్చొని మాట్లాడించాల్సింది పోయి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కర్కశంగా ఈ రోజున ఈడ్చుకుంటూ వెళ్ళడాన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీ విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కూడా ముక్క కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి పాడి కట్టే విధంగా వామపక్ష పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగు సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని నేటి యువతకు తెలియజేసే విధంగా మహిళలు ధైర్యంతో ముందుకు వచ్చి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్మవారి కటాక్షంతో మహిళలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం కేకే సర్వీస్ ఈ సేవా ప్రొపరేటర్ కేఎస్ టి కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంగీత కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి ప్రతిభను చాటుకున్నారు. అద్భుతమైన ముగ్గులు వేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా రంగవల్లికలు తీర్చిదిద్దారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యురాలు బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలకు చీర, జాకెట్టు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. సంబరాల్లో భాగంగా విజయవాడ మహానగర ప్రజలకి విజయవాడ ఎగ్జిబిషన్ ట్రేడ్ ఆధ్వర్యంలోని ఎవరైతే దాని నిర్వాహకులు ఉన్నారో కార్తీక్ గారు, శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ఏదైతే అయోధ్యలోని రామాలయం ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శన చేస్తున్న నేపథ్యంలో అదే తరహాలోని దాన్ని తలపించేలా విజయవాడ మహానగరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఈ యొక్క అయోధ్య రామాలయ సెట్ని వేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అంతేకాకుండా ఏదైతే టైటానిక్ షిప్ ఉందో టైటానిక్ షిప్ని, లండన్ బ్రిడ్జ్ని తలపించేలాగా ఈ 3 రకాలుగా ప్రజలంతా కూడా వీక్షించేలాగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలాగా పండగలోని పిల్లలతోని పెద్దలంతా కూడా కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న నిర్వాహకులకు కార్తీక్ గారికి, శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే బాలరాముడు అయోధ్యలో ఏ విధంగా ఉన్నారో ఆ మందిరం లోపల ఉన్నటువంటి భాగం అంతరాలయ భాగం కావచ్చు, అదేవిధంగా ధ్వజస్తంభంపై ఆ జెండా, కాషాయపు జెండా ఏ విధంగా ఎగురుతూ ఉందో అదే తరహాలోని అయోధ్య దేవాలయాన్ని మరిపించేలాగా భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ అయోధ్య వెళ్ళి చూడలేని భక్తులు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు అయోధ్యని చూడలేని నాలాంటి భక్తులు కావచ్చు, ఇక్కడికి వచ్చి చూసే విధంగా మురిపించే విధంగా అక్కడ ఏ విధంగా బాలరాముడి యొక్క విగ్రహం ఉన్నదో అదే తరహాలోని ఇక్కడ బాలరాముడి యొక్క విగ్రహం నిర్మించడం చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క విజయవాడ మహానగరం ప్రజలే కాదు, చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఈ యొక్క అయోధ్య రామాలయ సెట్ని చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలి. కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల నేను కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు, మిగతా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులతో యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం బాలరాముడు మాకు కల్పించినందుకు ఆ జై శ్రీరామ్ అంటూ ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
భక్తులంతా కూడా ముఖ్యంగా ప్రజలంతా కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాలని అద్భుతమైన నిర్మాణం ఇక్కడ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. విజయవాడ మహానగరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు చూసినట్లయితే మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అన్ని పండగలు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా బేషరత్తుగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి మొన్న వినాయక చవితికి అతిపెద్ద వినాయకుడిని పెట్టడం కానీ, కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రులకి ఇటుపక్క విజయవాడ ఉత్సవం చేయటం, అటుపక్క కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు రెండు కూడా అంగరంగ వైభవంగా ఒక దేశం మొత్తం కూడా ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ, దీపావళి రోజు ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా ఇక్కడే దీపావళి వేడుకలు చేసుకోవటం కానీ, అదేవిధంగా నిన్న మనం చూసినట్టయితే దసరా సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ నిన్న ఆవకాయ ఉత్సవాలు 2 రోజులు జరగటం, మరి ఈరోజు ఇక్కడ ఏదైతే పెద్ద రాముల వారు మనందరం కూడా జై శ్రీరామ్ అని తలవంది ఏ రోజు కూడా ఉండదు. అటువంటి అయోధ్య రాముల వారి రూపాన్ని మనందరికీ చూపించాలని ఇక్కడ కార్తీక శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పెద్ద సెట్ వేసి ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం విజయవాడ నగర ప్రజల యొక్క అదృష్టం. రాబోయే రోజుల్లో మరింత ఆహ్లాదకరంగా, మరింత పర్యాటక అభివృద్ధి చెందే విధంగా, మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా ముందు ఉంటాయని, మరి గత ప్రభుత్వం కనుక మనం చూసినట్టయితే ఈ బెజవాడలో ఎటువంటి ఏమీ లేదు. మరి ఇక్కడే ఒక మంత్రి గారు ఉన్నా కూడా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఊసు కూడా కనబడే కావు. ఎప్పుడు రాజకీయ విమర్శలకి తావే తప్ప పనికి ప్రజలకి దగ్గరుండాలనే విషయం వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా పండగల్ని పండగల్లాగా చేసుకుంటా ఉన్నారు. ఆనందంతో కుటుంబ సభ్యులతో బయటికి వస్తూ ఉన్నారు. ఎటువంటి ఏ ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి రాబోయే రోజులు పండగ సెలవులన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్ అన్నింటినీ కూడా లక్షలాది మంది జనం సందరించి ఈ రాముల వారిని దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా ముచ్చటించిన సీఎం. విజయవాడ సిటీ భవానీపురంలో రౌడీల బెండు తీస్తున్న సీఐ ఉమామహేశ్వరరావు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. దుర్గగుడిలో అన్నదాన నాణ్యతను పాలక మండలి ప్రతినిధులు తనిఖీ. భక్తులకు మెరుగైన నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా ఈ పర్యవేక్షణ చేసినట్లు వెల్లడి. ధాన్యం కొనుగోలులో చారిత్రక విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.